విజయవాడ బందర్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు త్వరలో పరిష్కారం లభించబోతోంది. బెజవాడ నగరానికి అతి చేరువలోని కానూరు దశ మార్చే విధంగా పంట కాలువ రోడ్డును 4 వరుసలుగా విస్తరించేందుకు సిఆర్డీఏ పచ్చజెండా ఊపింది. త్వరితగతిన పనుల పూర్తికి ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ మచిలీపట్నం మార్గ విస్తరణ కోసం స్థానికుల ఆందోళన ఎట్టకేలకు ఫలించబోతోంది. విజయవాడ నగరంలో అప్పటి ఉడా మాస్టర్ ప్లాన్ ప్రకారం 1992లోనే జోనల్ డెవలప్మెంట్ కింద ఆటోనగర్ నుంచి కానూరు తాడిగడప 100 అడుగుల రోడ్డును కలిపేలా లింక్ రోడ్లను చేర్చారు. అవి అప్పటినుంచి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ రహదారులను నిర్మించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలని స్థానికులు అనేక సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఎట్టకేలకు సిఆర్డీఏ రంగంలోకి దిగింది. సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో కానూరు ఇతర గ్రామాల్లో పర్యటించారు. మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. కానూరు నుంచి పీవీపీ సిద్ధార్థ కళాశాల రోడ్లో కలిసేలా 8 అడుగుల రోడ్డుకు మహానాడు రోడ్డు నుంచి కానూరు జెడ్పీ హైస్కూల్ మీదుగా 100 అడుగుల రోడ్డును కలిపేలా 2 రహదారుల నిర్మాణానికి అంగీకరించారు. కొత్తగా నిర్మించబోయే రోడ్డును ఆనుకుని మహాదేవపురం కాలనీ సమీపంలో ఉన్న 15 ఎకరాల పంచాయతీ స్థలంలో మోడల్ పార్కును నిర్మిస్తామని ప్రకటించారు. 8 నెలల్లో పనులు పూర్తి చేస్తామని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఉడా మాస్టర్ ప్లాన్ కింద ఈ 2 రహదారుల నిర్మాణంలో స్థలాలు ఇచ్చే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. విజయవాడ నగరంలో మెట్రో నిర్మాణం అనేది ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. త్వరలోనే వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన నిడమానూరు నుంచి మన 4 లైన్ జంక్షన్ ఏదైతే ఉందో అంతవరకు మనకి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం రోడ్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ను పరిశీలించడం, అలాగే ఎక్కడైతే మనం 80 ఫీట్ కానీ 60 ఫీట్ రోడ్స్ ఆర్ఓడబ్ల్యూ ఉందో వాటిలన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవి నెక్స్ట్ 7 to 8 monthsలో ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసి విల్ క్రియేట్ ఆల్టర్నేటివ్ రోడ్ నెట్వర్క్ ఫర్ ద సిటీ. ఈరోజు కమిషనర్ శ్రీధర్ గారు అలాగే ఈ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా మెట్రో పనులు ప్రారంభం అవుతుండటంతో ఈ పంటకాల రోడ్డు కానీ లేకపోతే 60 ఫీట్ 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్లు అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల రోడ్లలో ఉన్న చెరువులు కూడా అభివృద్ధి చేయడానికి ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులను కూడా అంచనాలు తయారు చేసి వెంటనే అభివృద్ధికి అంచనాలు తయారు చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం. మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా కానూరు పరిసర గ్రామాల్లో అన్ని రోడ్లను అభివృద్ధి చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సిఆర్డీఏ చర్యలు వేగవంతం చేస్తోంది.